దశాబ్ద కాలం పాటు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గరగా చూశారు. ఏమనిపించింది సార్? అంతకుముందు ఆయన తండ్రి గారి గురించి మీరు విన్న మాటలు కావచ్చు. అంటే 2009లో మీరు పోటీ చేసినప్పుడు ఆయన గురించి విన్న మాటలు కావచ్చు. తండ్రికి రాజశేఖర్ రెడ్డి గారికి అతనికి పోల్చారండి పబ్లిక్. రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళందరినీ ఆకాశం ఎత్తుకొని వాళ్ళందరి బాగోలు చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళందరినీ పేకలు కోసి దొంగలందరినీ దగ్గర తీసాడని పబ్లిక్లోకి వెళ్ళింది. వై నాట్ 175 అని ఎప్పుడైతే విర్రవీగారో ప్రజలకు కూడా ఏ విధంగా చూపించాలో డిసైడ్ అయిపోయారు. నేను చాలాసార్లు సాయిరెడ్డి గారికి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ఒక లెటర్ కూడా రాశాను. ఆ లెటర్లో రాశా 10 మినిమం, మ్యాక్సిమం 15 సీట్లు దాటి రావు అని లెటర్ రాశాను. ఎప్పుడు సార్ రాసింది మీరు? 4 నెలల ముందు. అంటే మీరు పార్టీ మారిన తర్వాత రాశారా? పార్టీలో ఉండగానే చెప్పాను. పార్టీలో ఉండగానే సాయిరెడ్డి గారికి చెప్పాను, ఈ సీట్లు రావంటే ఊరికా నువ్వు అన్నాడు. మీరు ఆ లెటర్ రాసిన తర్వాత ఏమైనా స్పందించారా అక్కడి నుంచి ఎవరైనా? ఏమీ లేదు సార్. నేను మారిపోయాను, పార్టీ మారిపోయాను. లెటర్ రాసిచ్చి మారు నువ్వు, మీ పరిస్థితి నీ పరిస్థితి, నాకున్న సర్వేలు నాకున్న పొలిటికల్ నాలెడ్జ్లో ఇవే వస్తాయి మీకని చాలా క్లియర్గా రాశాను. 15 సీట్లు రావని. 15 మినిమం, మ్యాక్సిమం 10 మినిమం, మధ్యలోనే వచ్చింది 11. సాయిరెడ్డి గారు చెప్పాను, నువ్వు విశాఖపట్నం ఎంపీకి వెళ్తావు అన్నాడు. గాజువాకి వెళ్ళాను నన్ను. ఇప్పుడు 2024 ఆ 2 చోట్ల పోటీ చేయండి. నేను అడిగాను, గాజువాకి కాదు సార్, నన్ను ఆల్రెడీ నేను 2 సార్లు పేగొచ్చారు, గెలిచే టైం సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఓడిపోతున్నావు అని చెప్పేసి నన్ను గాజువాకి వెళ్ళమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎక్కడికంటే నువ్వు గాజువాకి అనౌన్స్ చేసాను అన్నాడు. ఎందుకు సార్ నా పెగ్గొడాక? ఎంపీ అంటున్నారు మీరు, గెలుస్తావా? గెలవనన్నాడు. గెలవకపోతే ఎందుకు సార్ పోటీ చేయాలి అక్కడ? నువ్వైతే దగ్గరకు వస్తావు. గెలవని తెలుసు వాళ్ళకి, వై నాట్ 175 కాదు, ఆ 5 వస్తే నాకు తెలుసు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు బయటకు వెళ్ళిపోయినట్టు సార్? ఇదే అవమానాలు ఆయన కూడా వాడుకున్నాను. నేను ఒకసారి సాయిరెడ్డి గారు చెప్పాను, ఒకసారి గుర్తు చేశాను, సాయిరెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప కోసము, జగన్మోహన్ రెడ్డి గారి మార్కుల కోసము ఈ ప్రసాద్ రెడ్డి గారి మాటలు విని నాలాంటి వాళ్ళు చాలామంది, నన్ను కోలాగురులు చాలామంది పేక్కొచ్చారు, నీకు ఏదో ఒక రోజు జగన్ రెడ్డి కోస్తాడు పేక అని చెప్పాను. కరెక్ట్గా కోసాడు. మాకు ఎలాగో కోసాడు, ఆయనకి అలాగే కోసాడు. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఆయన్ని మొత్తం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించే సాయిరెడ్డి ఎందుకు తప్పించారు సార్? మీకు ఒక నిజం చెప్తా, అంటే నాకు తెలిసిన నిజం చెప్తా. సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్ భక్తుడు. జగన్ దూకంటే దూకుతాడు, సామని చచ్చిపోతాడు, అంత వీరాభిమాని. దిస్ ఈజ్ ట్రూ. సాయిరెడ్డి ఇలా ప్రసాద్ రెడ్డి గారు లాంటి దుర్మార్గుల మాట ఇని కానీ, లేకపోతే ఇంకా ఎదవల మాట ఇని కానీ, ఏ తప్పులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం చేశాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొప్పగా ఉండాలి, విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి కంటే కూడా, సజ్జల గారి కంటే కూడా నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి అనే ఒకే ఒక భావంతో విచ్చలవిడిగా చేసేసి ఇక్కడ ప్రజల దగ్గర, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెడ్డైపోయాడు. ఏం చేశారు సార్ ఆయన? ఏమి ఇచ్చినా కూడా అండి, సాయిరెడ్డి గారికి ఒక టాస్క్ ఇస్తే సక్సెస్ఫుల్గా చేసేవాడు. హార్డ్ వర్క్, అందరిని భయభ్రాంతం సరే ఆయన టాస్క్ ఇస్తే అద్భుతంగా చేసేవాడు. ఏ మార్గం చిల్లగా చేసేప్పుడు తనేదో బంధాలు చేసుకొని ఏదో అతను ఏదో చేసుకున్న పక్కన పెడితే జగన్ రెడ్డికి భక్తుడు, నో డౌట్. ఆ భక్తి ఎక్కువయ్యే ఈ పనులను చేసి లాస్ట్కి అలాగైపోయాడు. ఎవరైనా ఆయన మీద అభిమానంతో ఉంటే అలాగైపోతారు. ఎందుకంటే సాయిరెడ్డితో మాట్లాడితే సజ్జల గారు ఒప్పుకోరు, సజ్జల గారు మాట్లాడితే సుబ్బారెడ్డి గారు ఒప్పుకోరు, వీళ్ళ ముగ్గురితో మాట్లాడితే ధనంజయ రెడ్డి ఒప్పుకోరు. ఆ ధనంజయ రెడ్డి కళ్ళు అందరికి ఎక్కడుంటే ఆయనకి ఎక్కడ ఉంటాయి. ఎవరు సార్ ఆయన? ధనంజయ రెడ్డి. ఆయన అసలు మామూలుగా ఉన్నాడు, కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. నేను అప్పుడే చెప్పాను, ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఆయన. నువ్వు ఎప్పుడు బొక్కలోకి వెళ్తావని చెప్పాను, ఆయనకి చెప్పాను. నీ అహంకారం చూసిన తర్వాత ఇంత అహంకారం మనిషికి పనికిరాదు, నువ్వు ఉన్న ప్లేస్ అహంకారం ఉండకూడదు, జగన్మోహన్కి పేరు తెచ్చి ఉండాలి కదా. ఎవడు ఇన్నేవాడు కాదు. ఆ మనుషులు వీళ్ళంతా ఈ నలుగు అంటే వీళ్ళందరూ నలుగానే ఆయనైతే పురుగులా చూసేవాడు, మనుషులు పురుగులు అంటే చూసేవాడు, అలా చూసేవాడు. అంటే మీరు వెళ్ళినప్పుడు నేను మంత్రులు నమస్కారం పెడితే ఎవరైనా సంస్కారం ఉంటే ప్రతి నమస్కారం చేస్తాను. అసలు ఇలా వెళ్ళేవాడు. ఇది అయిపోయాడని అప్పుడు అనుకున్నాం. సీఎంఓలో చాలా మంది ఐఏఎస్లు ఎన్నోసార్లు పనిచేస్తున్నారు కదా సార్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. చెప్పా అన్ని దందాలు అన్నవి ఆ రోజు చెప్పా మిథున్ రెడ్డికి, ఇంత అహంకారంతో ఎప్పుడు పౌరులు అంత అహంకారంతో ఉండకూడదు,
మేము ఒక మైన్స్ పనిలో, ఒక మైన్స్ ఇష్యూలో, క్వారీ ఇష్యూలో, నా సొంత క్వారీ ఇష్యూలో నేను ఒక ఎమ్మెల్సీని, ఆయన ఒక ఎంపీ, వాళ్ళ నాన్న ఒక మంత్రి. వాళ్ళ నాన్న 10 సార్లు కలిసి ఉంటారు ఒక చిన్న ఇష్యూ, ఆయన ఢిల్లీ వెళ్ళి 10 సార్లు కలిసి ఉంటారు. వాళ్ళకి అంత కొవ్వు ఏంటండి, జనాల సొమ్ము దెంగేసి అంత ఒళ్ళు పొగరేంటి? చూస్తూ ఊరుకుంటారు ప్రజలు. మాలాంటి వాడికి దిక్కు లేకపోతే అక్కడ ఏంటి సార్ అంటే క్వారీకి సంబంధించి ఏంటి ఇష్యూ? క్వారీకి ఒక పెనాల్టీ వేసాడు, తప్పుడుగా వేసాడు. తప్పు 10 లక్షల టన్ను తోలి 10,500,000 టన్నుకి బిల్లు పే చేశారు. అంటే 500 టన్ను ఎక్స్ట్రా బిల్లు పే చేస్తే 40 కోట్లు పెనాల్టీ వేస్తారు. బిల్లు పే చేసి గవర్నమెంట్కి బిల్లు పే చేస్తే ఆనందపడతారు అందరూ. బిల్లు ఎక్స్ట్రా పే చేశాడు, మైండ్స్ ఎక్స్ట్రా బిల్ పే చేస్తే ఎక్కడ అలా ఉంటుందా? అది మీ సొంతందేనా సార్? అవును, మా పార్ట్నర్స్ ఎక్స్ట్రా పే చేస్తే ఆనందపడతారు. అంటే మీరు పార్టీలోనే ఉన్నారు, సొంత పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు బతకూడదు. బాబు మైన్స్ లెక్కరు బస్తాలు ఇంకా రైడ్ చేయమనండి. మన 11 కోట్లు కాదు, హైదరాబాద్ చుట్టూరు, శంషాబాద్ చుట్టూరు అన్ని గెస్ట్ హౌస్లు ఎల్డబ్ల్యూ ఉంటాయి. ఇదే పని ఆ రాజ్ కసిరెడ్డి గారికి వీరికి ఇంకేం పని లేదు, దోసుకోవడమే. మీరు ఎప్పుడైనా చూసారు సార్ అతన్ని, రాజ్ కసిరెడ్డి అన్న? మాకు అప్పుడు ఎలక్షన్ లాస్ట్లో వచ్చాడు, ఏదో సర్వేలు అని చెప్పేసి ట్రంప్ దగ్గర చేశానని చెప్పేసి అక్కడ తిరిగేవాడు. ఆడు మొత్తం క్యాష్ అంతా హ్యాండ్ ఆడే చేసి, లెక్కర్ క్యాష్ అన్ని క్యాష్ ఆడ సినిమా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తిండికి తిని ఎదవాడు. అలాంటి వాడు ఎలాగయ్యాడు ఒకసారి చూడండి. ఇవన్నీ మీకు అందరికీ తెలుసున్నప్పుడు ఎన్నికల ముందు ఎందుకు ప్రచారం చేయలేదు సార్ వీటి విషయాలన్నింటినీ కూడా మీరు? ఎవరి మాట అంటారో చేయడానికి ప్రచారం. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశాడు. ప్రతి చోట డబ్బులే. ఆయనకి ఇచ్చే సలహాదారులు తప్పుడు సలహాదారులు. ఇంక చెప్పాలంటే మైన్స్ వ్యవస్థను పాడు చేశారు, స్టాండ్ వ్యవస్థ అంతా లంచాల కోసమే. ఒక సింగిల్ మ్యాన్. అసలు బ్రాంచ్ షాపులు అంతా గవర్నమెంట్ షోన్ అవసరం ఏముంది చెప్పండి? ఇది స్కామ్ కోసమే, అందరికి తెలుస్తుంది స్కామ్ చేద్దామని కేసు. ఇవన్నీ ఉద్దేశపూర్వకం చేసినవే. ఇప్పుడేమో ఇసుక అక్రమ రవాణా జరిగింది, ఇసుక స్కామ్ అంటున్నారు సార్. అన్ని స్కామ్. ఒకవైపునేమో లిక్కర్ స్కామ్ అంటున్నారు. అది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాదు, ఎవరు సార్ మీరు టార్గెట్ ఎవరు అసలు? అది ఇదని కాదు సార్. బ్లాక్ మెటల్ స్కాము, శాండ్ స్కాము, ల్యాండ్ స్కాము, లిక్కర్ స్కాము, బ్రాండ్లు స్కాము, లిక్కర్ పెట్టుకునే షాపులు స్కాము, లిక్కర్కి కాపలాగాసిన సెక్యూరిటీ స్కాము, అన్ని స్కామ్లే. వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా పెట్టుకునేవన్నీ. 2019 ముందు చంద్రబాబు నాయుడే ఈ బ్రాండ్లన్నిటికీ అనుమతి ఇచ్చారు. అసలు లిక్కర్ స్కామ్ చేసిందే చంద్రబాబు నాయుడు అనేది పదే చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు చేసి? చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగాను లిక్కర్లో? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, ఏం చేశారు? చివరికి అరెస్ట్ చేశారు కదా సార్ ఆయన. దేంట్లో అరెస్ట్ చేశారు? ఇదే లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ చేశారు. ఏం అరెస్ట్ చేశారు? ఏమైంది ఆ కేసు? డబ్బులు ఆయన నుంచి కనిపించా? అసలు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి? అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. వద్దు అప్పుడు కూడా చెప్పాను మీకు ఒక గొప్ప విషయం. బతిలాడాను సార్ నేను పిచ్చి పనులు చేయొద్దు, ఆయన అరెస్ట్ చేయలేడు సార్. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు సార్ చేస్తారు? పిచ్చి పని చేసి ఆయన సీఎం ఇచ్చేస్తారు మీరు అని చెప్పాను. డైరెక్ట్ పోయి వద్దు అని చెప్పాను, బతిలాడాను. ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్నాను. 2019 నేను జైల్లో ఉన్నాను కదా, ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళావు అనొచ్చు, జైలు పక్షి అనేవాళ్ళు. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని అనాలి అనే ఒక కోరికతో మాత్రమే ఇది చేశారు తప్ప. ఆ మాట మీ దగ్గర అనేవారా సార్? డైరెక్ట్గా మాకు ఆయన ఎక్కడ దొరికాడండి చెప్పడానికి? సార్ మా ఇన్ఛార్జ్ సారెడ్డి అని చెప్పాలి. సాధారణంగా ఏ సీఎంకైనా సరే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా, అంతకుముందు వైఎస్ఆర్ గారిని చూసుకున్నా, అంతకుముందు ఎన్టీఆర్ గారిని చూసుకున్నా, ఎవరు చూసుకున్నా ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా కాంటాక్ట్స్ ఉండేవి. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చేవారు, దొరికేవి. ఎందుకు సార్ ఈ 5 ఏళ్లలో? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అవన్నీ మారిపోయాయి. ఒక ఎమ్మెల్సీగా నేను అక్కడ 2 సంవత్సరాలు ఉంటే, పార్టీ ప్రెసిడెంట్గా దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు రోజు గెలిచేవాడిని. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా కలవలేదు. L1 L2 దర్శనాలు ఉంటాయి చూసారా, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఉంటాయి. L1 మంత్రులు, L2 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వరుసగా దండం పెడతాం, ఇలాగంటే వెళ్ళిపోయాం. అది తప్ప ఏ ఒక్కరి కష్టం కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ అసలు డిస్కషన్ లేదు, మాట్లాడకుండా లేదు. ఆయన మీటింగ్లంతా కూడా లెక్కర్ ఓనర్లు, లెక్కర్ స్కామ్లు, భూదందాలు, ఎవరికి వస్తారా, డబ్బులు ఇస్తారా, వాటి మీద మీటింగులు తప్ప ప్రజల గురించి కానీ నాయకుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల్లో ఏం జరుగుతుందో అసలు మీటింగ్లు ఎప్పుడు మేము చూడాలి. ఒకరోజు కూడా మీ కార్యకర్తలు మీటింగ్ పెట్టారు. ఆయన కోసం జగనన్న అని తెంచుకున్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఒక్కరోజు 5 సంవత్సరాల కార్యకర్తలు మీటింగ్ పెట్టిన అడగండి.
ఒక్క కార్యకర్తలతో ఆయన కోసం అంత కష్టపడిన వాళ్ళు ఒక్క మీటింగ్ పెట్టి ఎలాగున్నారు అని ఒకరోజు అడిగాడు అంటుంది 5 సంవత్సరాలు. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఇక్కడికి వస్తే ప్రతి కార్యకర్తను కలుస్తారు. మమ్మల్ని మేము డైరెక్ట్గా మా బదం మీద చేసి దిగుతాం. నేను ఆయన ఎమ్మెల్సీగా ప్రెసిడెంట్గా ఉంటే ఒక్కరోజు ఆయన డైరెక్ట్ కలలేకపోయాను. నేను ప్రజలకు అది దూరం అయిపోయాడు. ఆయన అంతా వ్యాపారస్తులతో డీల్, అంతే బిజినెస్. ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక బిజినెస్ అంతే తప్ప ప్రజలకి ఆ సంబంధాలు అసలు లేవు. ఆ నోడు దురదగాలు కొంతమంది, ఆ రోజా, ఆ అంబటి, వాడెవడో పేరు నాని, ఆ వంశీ, వాడోడు ఇంకొక నాని, ఆ నోడు దొరతో అలా వాగుతూ ఉండేవాడు. ఆ ప్రెస్లో ఉండేది తప్ప ఆ నోడు దొరత అంతా తీర్పింది వాళ్ళందరూ. మొన్న బాగా పార్టీ ఓడించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయి నాయకులే ఆయన సీఎం అవ్వకూడదని కోరుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కంటే కూడా కింద స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులు కోరుకున్నారు ఆయన ఓడిపోవాలి. అంటే ఆ అహంకారం ఎంత ఘోరంగా ఉందో. ఆ నలుగురికి తప్ప ఇంకొకరు మెయిల్ చేయరా? ఆ చుట్టూ ఆ నలుగురే ఉంటారా? ఇంకెవరికి అవకాశం లేదా? మేము మనుషులం కదా, వాళ్ళ మాట తప్ప ఇంకెవరి మాట వినరా? ఇంత అన్యాయంగా ఉంటుందా పాలిటిక్స్ అంటే? ఆ రోజు రాజశేఖర్ గారు ఉండేవారు కాదు, ఆయనలాగా ఉంటారని చెప్పేసి మేము ఇలాగా ఆయన నమ్ముకున్నాం.